టీ20 వరల్డ్ కప్ లో అజేయంగా దూసుకు వెళ్తున్న భారత జట్టుకు దక్షిణాఫ్రికా షాక్ ఇచ్చింది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన సూపర్ 8 గ్రూప్ 1 మ్యాచ్లో చెలరేగిన సఫారీ బౌలర్లు మ్యాచ్ను ఏకపక్షంగా మార్చేశారు. 188 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత సఫారీ బౌలర్ల ధాటికి లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. 111 పరుగులకే టీమిండియా ఆలౌట్ అయింది. 76 పరుగుల తేడాతో సౌత్ ఆఫ్రికా టీమిండియాపై విజయం సాధించింది. టీ20 వరల్డ్ కప్ లో అజేయంగా దూసుకు వెళ్తున్న భారత జట్టుకు దక్షిణాఫ్రికా షాక్ ఇచ్చింది. సూపర్ 8 గ్రూప్ 1 మ్యాచ్ లో చెలరేగిన సఫారీ బౌలర్లు మ్యాచ్ ను ఏకపక్షంగా మార్చేశారు. భారత జట్టులో శివం దుబే ఒక్కడే 37 బంతుల్లో 42 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. దీంతో 76 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. ముందుగా సౌత్ ఆఫ్రికా 20 ఓవర్లలో 7 వికెట్లకు 187 పరుగులు చేసింది. మిల్లర్ 35 బంతుల్లో 63 రన్స్ చేశాడు. బ్రెవిస్ 29 బంతుల్లో 45 రన్స్, స్టబ్స్ 24 బంతుల్లో 44 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. భారత పేసర్ బూమ్రాకు 3, హర్షదీప్ కు 2 వికెట్లు తీసుకున్నారు. ఛేదనలో భారత్ 18.5 ఓవర్లలో 111 పరుగులకే కుప్పకూలింది. దూబే తర్వాత హార్దిక్ పాండ్యా 18, సూర్యకుమార్ 18 పరుగులకే పెవిలియన్ బాట పట్టారు. పేసర్ యాన్సెస్ కు 4, కేశవ్ కు 3, బాష్ కు 2 వికెట్లు దక్కాయి. ఛేదనలో భారత్ను సఫారీ బౌలర్లు కుదురుకోనీయలేదు. దూబే మినహా మరే బ్యాటరు 20 పరుగులు చేయలేకపోయారు. ఓపెనర్ ఇషాన్ డకౌట్ గా వెనుదిరిగాడు. తొలి ఓవర్లోనే ఇషాన్ వికెట్ ను మార్క్రమ్ తీశాడు. రెండో ఓవర్లో తిలక్ ను యాన్సెస్ అవుట్ చేయగా అభిషేక్ ను 15 పరుగులకే యాన్సెస్ వెనక్కి పంపించడంతో 26 రన్స్ కే టీమిండియా 3 వికెట్లు కోల్పోయింది. బ్యాటింగ్ ఆర్డర్లో ముందుగా వచ్చిన వాషింగ్టన్ సుందర్ 11 రన్స్ తో నిరాశపరిచాడు. కెప్టెన్ సూర్య ఆదుకునే ప్రయత్నం చేసినా తన ఇన్నింగ్స్ లో వేగం కనిపించలేదు. పేసర్ బాష్ వరుస ఓవర్లలో ఈ ఇద్దరిని అవుట్ చేశాడు. క్రీజ్ లో దూబే, హార్దిక్ ఉండడంతో భారత్ విజయంపై ఆశలు వదులుకోలేదు. సఫారీల కట్టుదిట్టమైన బౌలింగ్ లో అడ్డుకట్ట వేశారు. స్పిన్నర్ కేశవ్ 15వ ఓవర్లో హార్దిక్, రింకు, హర్షదీప్ లు వికెట్లు తీయడంతో జట్టు కోలుకోలేకపోయింది. 19వ ఓవర్లో యాన్సెస్ 2 వికెట్లు తీయడంతో భారత్ ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ గెలిచిన వెంటనే బ్యాటింగ్ ఎంచుకుని కెప్టెన్ మార్క్రమ్ తప్పు చేశాడా అనిపించేలా వీరి ఆట సాగింది. తొలి ఓవర్లోనే స్వింగ్ రాబట్టిన హర్షదీప్ తో పాటు బూమ్రా లెంగ్త్ బంతులతో సఫారీలను కట్టడి చేశాడు. అయితే మిడిల్ ఆర్డర్లో మిల్లర్, బ్రెవిస్, స్టబ్స్ మాత్రం భారత బౌలర్లను ధీటుగా ఎదుర్కొని సవాల్ విసిరే స్కోర్ అందించారు. భారీ షాట్లకు వెళ్లిన డికాక్, మార్క్రమ్, రికెల్టస్ తొలి 4 ఓవర్లలోనే పెవిలియన్ చేరారు. బూమ్రా ఒకే ఓవర్లో 2 వికెట్లతో పడగొట్టాడు. పరిస్థితి ఇబ్బందికరంగా మారిన సమయంలో మిల్లర్, బ్రేవిస్ జోడీ కాస్త ఊరటనిచ్చింది. బ్రేవిస్ ను దూబే అవుట్ చేయడంతో 4వ వికెట్ కు 97 పరుగుల కీలక భాగస్వామ్యం ముగిసింది. డెత్ ఓవర్లలో సఫారీలు ఒక్కసారిగా తడబడ్డారు. 14 నుంచి 19 ఓవర్ల మధ్య 39 పరుగులే సాధించారు. 16వ ఓవర్లో మిల్లర్ ను స్పిన్నర్ వరుణ్ అవుట్ చేయడంతో అతడి తుఫాన్ ఇన్నింగ్స్ ముగిసింది. ఆ తర్వాత పేసర్లు హర్షదీప్, బూమ్రా టపా వికెట్లు తీశారు. కానీ ఆఖరి ఓవర్లో స్టబ్స్ ఓ 4, 2 భారీ సిక్సర్లతో 20 రన్స్ రాబట్టడంతో సఫారీల స్కోరు 187కు చేరింది.